తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 3834 గ్రామాలు 27628 వార్డుల్లో ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. దీని గురించి అదేవిధంగా అసలు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల వార్తలు మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి దేవేందర్ సిద్ధంగా ఉన్నారు. దేవేందర్, ఉదయం 7 గంటల నుంచే ఈ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అన్ని చోట్ల. ప్రస్తుతం ఖమ్మంలో ఎలా ఉంది? ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? అక్కడ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఎలా నడుస్తున్నాయి? ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఓటర్లు భారీ ఎత్తున వచ్చి అంటే వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే రోజువారీ కూలీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వచ్చి వాళ్ళ ఓటు హక్కుని అంటే రాజ్యాంగం వారికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని మరలా వాళ్ళ సొంత పనులకు తరలి వెళ్లాలనే ఉద్దేశంతో ఉదయాన్నే కూడా చాలా చూసుకోవచ్చు. ఓటింగ్ సరళి కూడా చాలా వేగంగా నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓటర్లంతా కూడా అధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు 2 జిల్లాల్లో కలిపి ఇటు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఎన్నికలకు సంబంధించి బోనకల్, చింతకాని, కొణిజర్ల, మదిర, రఘునాథపాలెం, వైరా, ఎర్రుపాలెంలో ఈ 7 మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం 2,41,137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,16,384, అలాగే మహిళలు 1,24,740 మహిళలు ఉన్నారు. ఇతరులు ట్రాన్స్జెండర్స్ 10 మంది ఉన్నారు. మొత్తం 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 20 గ్రామ పంచాయతీలు అంటే మొదటి సెగ్మెంట్ లో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 172 గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళిని చెక్ చేసేందుకు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా వీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మిగిలిన చోట్ల బరిలో నిలిచిన అభ్యర్థులు 488 మంది ఉన్నారు. మొత్తం వార్డులు 1740 కాగా అందులో ఏకగ్రీవమైన వార్డులు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇందులో నామినేషన్ దాఖలు కాని వార్డులు కూడా పూర్తిగా 2 ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇందులో మొత్తం కూడా పీఓలు వచ్చేసి 1899 మంది, అలాగే ఓపీఓలు 2321 మంది. దీనికి సంబంధించి 1749 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఓటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రశాంతంగా నడుస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తంగా ఎటు చూసినా కానీ ఓటర్లు అధిక సంఖ్యలో వారు వచ్చి వారి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో కొంత హడావుడి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను కూడా ఎక్కువ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. సో కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దృష్టిలో ఉంచుకొని పోలీస్ యంత్రాంగం కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి చెప్పాలి. సో సాధారణ ఎన్నికల్లో అందరూ ఈవీఎంలో మీటర్ నొక్కి ఓటు వేస్తారు, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి అంటే స్వస్తిక్ గుర్తు కరెక్ట్ గా గుర్తుపై వేసి వాళ్లకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడంలో పూర్తిగా ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్లకు నచ్చిన అభ్యర్థి మీద స్వస్తిక్ గుర్తు వేసి వారికి ఓట్లు వేయాలి. సో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే ముద్ర సరిగ్గా పడకపోయినా ఇద్దరు అభ్యర్థుల మధ్య అటు ఇటు కాకుండా ముద్ర వేసినా కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా చెల్లుబాటు కాదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పారు. సో ఖాళీ బ్యాలెట్ వేసినా కానీ అది చెల్లుబాటు కాదు. సో బ్యాలెట్ లోని అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే నోటాపై కూడా వాళ్ళు ఆ స్వస్తిక్ గుర్తును కూడా వేసి వాళ్లకు అభ్యర్థులు ఎవరు నచ్చలేదంటూ కూడా తెలిపే అభిప్రాయాన్ని కూడా ఈసారి ఈ ఎలక్షన్ లో తీసుకుని వచ్చిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో మొత్తంగా ఇక్కడ భారీ బందోబస్తు కూడా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. సో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 163 కూడా పూర్తిగా అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఖమ్మం సిపి సునీల్ దత్ కూడా ఒక ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా భారీగా మోహరించిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. ఇటు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ సరళిని చూసేందుకు వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 8 మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ 159 సర్పంచ్ స్థానాలకు గాను 5 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 154 స్థానాలకు అక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైందని చెప్పాలి. సో పూర్తిగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగా చేపట్టారు. 3 అంచెల పోలీస్ భద్రత వద్ద కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఓట్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా దుమ్ముగూడెం, చెర్ల, కరకగూడెం ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. సో పూర్తిగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా పోలీసులను పెట్టి ఎలక్షన్స్ నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఇటు 172 స్థానాలు ఖమ్మం జిల్లాలో, అటు భద్రాద్రి కొత్తగూడెంలో 154 స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని పూర్తిగా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటి వరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలింగ్ ప్రక్రియ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఖమ్మం జిల్లా కుడిచేర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి వాళ్ళ ఇల్లు కూడా దగ్ధం చేశారు. సో కొన్ని చెదురు బొదురు సంఘటనల మినహా కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లంతా కూడా ఒకసారిగా మెగానైన్ టీవీ స్క్రీన్ విజువల్స్ చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా ఉత్సాహంగా ఉదయాన్నే వచ్చి వారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇటు గ్రామ పంచాయతీల్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే వయోవృద్ధులు కూడా ఓటు వేసేందుకు వీల్ చైర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో వాటిని నేరుగా ఓటింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి ఓట్లు వేసే విధంగా కూడా వాళ్ళు పూర్తిగా ఇటు చేస్తున్న పరిస్థితి కనబడతాం. సో మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ అయితే సో పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కనబడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రహీం, వాస్తవంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవగాహన అంటే దాదాపు ఇప్పుడు శాసనసభ ఎన్నికలు ఇవన్నీ కూడా దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకే ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఈ విధంగా ఈవీఎంల మిషన్కి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించిన ఓటింగ్లో వచ్చే ఈవీఎం మిషన్లు ఉంటాయి. ఇప్పుడు ఇదేమో డైరెక్ట్గా బ్యాలెట్ పేపర్ల నమూనా సంబంధించినటువంటి ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు జరిగినాయా? ఎక్కడ కూడా ఓటర్లు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నారా? మధ్యాహ్నం 1 గంట వరకే ఎన్నికల ప్రక్రియ అనే విషయాన్ని వాళ్లకు దాదాపు అందరికీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? దాని అధికారులు దానికి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారా? అలాంటి ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్ రహీం, పూర్తిగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి నేతృత్వంలో పూర్తిగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించారు. ఎవరైతే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారో ఆ సిబ్బంది కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈవీఎం మిషన్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన అభ్యర్థికి వాళ్ళు ఆ గుర్తు మీద ఈవీఎం మిషన్ నొక్కితే ఓటు పడుతుంది. కానీ ఇక్కడ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఎంతమంది అయితే అభ్యర్థులు బరిలో ఉంటారో ఆ బరిలో ఉన్న అభ్యర్థులు వారికి సంబంధించిన గుర్తు కూడా అక్కడ ఉంటుంది. అంటే దాదాపు నామినేషన్ ప్రక్రియ మొదలు నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ నడిచే వరకు కూడా ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా ఇటు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ప్రజల వద్దకు వెళ్లి ఖచ్చితంగా మీరు బ్యాలెట్ పేపర్ లో ఈ గుర్తు మీద ఈ నెంబర్ గుర్తుంటుంది, అంటే ఒక పార్టీకి చెందిన అభ్యర్థికి ఈ నెంబర్ గుర్తుంటుంది, మరో పార్టీకి చెందిన అభ్యర్థికి ఈ నెంబర్ గుర్తుంటుంది. ఖచ్చితంగా ఆ నెంబర్ మీద మీరు స్వస్తిక్ గుర్తుతో ఉన్న స్టాంప్ ని ఖచ్చితంగా కరెక్ట్ గా ఆ గుర్తు మీద సెంటర్ లో వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఓటర్లను చైతన్యపరిచిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికల సెగ్మెంట్ లో నుంచి చూసుకుంటే ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కానీ ఇటు మొదటి విడత కాబట్టి 7 మండలాల్లో కొన్ని అంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెంకటాపాలెం గ్రామ పంచాయతీలో దాదాపు 3600 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు భారీగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు భారీగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితిని ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా దాదాపు ఇప్పటి వరకు 30% కూడా పోలింగ్ ప్రక్రియ కూడా ఇప్పటి వరకు క్లియర్ అయిందని చెప్పాలి. సో మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ 100% ఓటింగ్ సరళి జరిగేలా కూడా అధికారులంతా కూడా పూర్తిగా ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 30% పోలింగ్ అయితే పూర్తిగా నడిచింది. సో ఓటర్లు కూడా ఒక్కొక్కరుగా చైతన్యవంతం కలిగిన ఓటర్లు కాబట్టి ఖమ్మం జిల్లా అంటేనే చైతన్యం కలిగిన ఓటర్లు ఉంటారు కాబట్టి వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ కూడా ఎక్కువగా భారీ స్థాయిలో ఉదయాన్నే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద తరలి దాదాపు మనం స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు చాలా మంది ఓటర్లు కూడా ఆ క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రహీం,
దేవేందర్, ప్రధానంగా చూసుకుంటే ఇటు పక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితే కొన్ని ఏరియాలు ఉన్నాయి. అక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి గ్రామాల్లో మావోయిస్టులు గతంలో జరిగినటువంటి ఈ మధ్య కాలంలో మావోయిస్టులు లొంగుబాట్లు కానివ్వండి, ఇటు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి మావోయిస్టుల పిలుపు మేరకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, సజావుగానే సాగుతున్నాయి అక్కడ? మావోయిస్ట్ అంటే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఏజెన్సీ ఏరియా ప్రాంతం చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భద్రాచలం ఉంటుంది, దుమ్ముగూడెం, కరకగూడెం, చెర్ల, ఇటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి ప్రభావిత ప్రాంతాలు. కానీ ఇప్పటి వరకు మావోయిస్టులు ఎవరు కూడా అంటే హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ కూడా కోలుకోలేని దెబ్బ తగులుతుండడంతో మావోయిస్టులు ఎవరు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎటువంటి బ్రోచర్స్ కూడా విడుదల చేయలేదు. కానీ నిన్న ఒక మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రం కూడా కొంత కలకలం సృష్టించనే చెప్పాలి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా మూడంచెల పటిష్ట భద్రత నడుమ అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ నడుస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అక్కడ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అక్కడ పోలీసులు భారీ మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అటు పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా బ్యాలెట్ బాక్సులు కూడా తరలించే విషయంలో కూడా అటు పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులలో వీటిని తరలించేందుకు కూడా అటు సిద్ధంగా ఉన్న పరిస్థితి. అంటే మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలి, కలెక్టర్ కార్యాలయం కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలి. కాబట్టి ఆ ప్రత్యేక అంటే ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఆ ప్రత్యేక రూట్ మ్యాప్ లో పోలీస్ బందోబస్తుల నడుమ ఈ బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కి అయితే చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ప్రధానంగా అటు చెర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం ఈ మూడు కూడా ఖచ్చితంగా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలు కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఉన్న ఓటర్లు కూడా ఖచ్చితంగా ఉదయం నుంచే కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత ఓటింగ్ మందకొడిగా సాగుతుందని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉదయం 9-10 తర్వాత అంటే దాదాపు వాతావరణ పరిస్థితి కూడా చాలా చల్లగా ఉంది. చాలా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ మందకొడిగా సాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంటే ఉదయం 9:30 తర్వాత కూడా ఓటర్లు మరింతగా ఎక్కువగా వచ్చి ఓట్లు వేసేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో కూడా అంత ప్రభావం ఏమీ లేదు. ఎవరు కూడా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని ఎవరు ప్రలోభాలు పడకుండా ఖచ్చితంగా మీరు నిర్భయంగా ఓటు వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రహీం.